గిచ్చుతుంది బావ. ఇగో ఎట్లా తెలుసా? ఇగో ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా బావ. ఇగో ఇట్లా గిచ్చుతుంది బావ. ఎట్లా తెలుసా? ఎట్లా అన్నేమో కొరుకుతే పండ్లు అచ్చులు పడ్డాయి బావ. పండ్లు అచ్చులు పడ్డాయి బావ. కొరికినప్పుడు ఎవరికైనా పడతాయి అచ్చులు. కొరికినప్పుడు ఎవరికైనా పడతాయి అచ్చులు. మరి అన్ని చదువుకున్నావారా? అయిపోయినా? ఓకే. అవన్నీ తీసుకున్నావు టాబ్లెట్లు అవన్నీ? ఓకే రైట్ రైట్ ఓకే. ఏరా బాబా బాగుందిరా డ్రెస్. ఇడ్రా పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇడ్డు పోలీస్ అయినాక రావాలి మా ఇంటికి, సరేనా? గెస్ట్గా రావాలి మా ఇంటికి. ఏం బ్రో ముఖం కూడా చూస్తలేవు. ఇన్ని రోజులు ఉన్నా మాకేందో అవసరం అనుకుంటున్నారా? ఏది ఏంది తీసుకో తీసుకో. ఏం కాదు. మీ మమ్మీకి నేను చెప్తాను, కొట్టద్దు మీ మమ్మీ. మంచి దాచి పెట్టుకో, సరేనా? ఖర్చు పెట్టుకో, సరేనా? బాయ్ చెప్పరా అన్నకు. నాని అన్నకు బాయ్ చెప్పు. సెకండ్ సెకండ్ రా అన్నకు సెకండ్. అన్నకు సెకండ్ ఇచ్చి బాయ్ చెప్పు నాన్న. సరేనా? హోంవర్క్ మంచిగా రాసుకో. మీ అమ్మతో దెబ్బలు తినకు, సరేనా? ఆడిపోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్ అన్నకు, సరేనా? పెద్ద అయితే చిన్న నాకుతుంది అన్నావు అనుకో, ఆడ పందులు ఉంటాయి కదా ఇంటికాడ, పెద్ద పంది వచ్చి చిన్న పంది నాకుతుంది అన్న, సరేనా? జాగ్రత్త. శేఖర్ ఎడ్రా. జ్యోతి నువ్వు కూడా పోతున్నావా? ఎలగొట్టినా పో. ఎందుకు జ్యోతి నువ్వు పోతే ఈ ప్లేస్ ఓవర్ కప్ చేయాలి జ్యోతి? బాయ్ చెప్ప అన్నకు. బాయ్ చెప్పరా. మనకి అనవసరంగా ఏడిపిస్తారు మీరే. సరేనా? బాబాయ్ మంచిగా చదువుకో. దసరా సప్పుడు రా, సరేనా? బాయ్ బాయ్ చెప్తా. దోడు అవుతుంది చిన్నగా, సరేనా? మీ మమ్మీ మీ డాడీని అడిగినా అని చెప్పు. మీ మమ్మీ మీ డాడీ అడిగితే ఏం చెప్తా? కొట్టలేదని చెప్పాను. నేను ఎవరు కొట్టలేదు. ఎందుకు మామ కొట్టలేరా? కొట్టలే. చెప్పేస్తావా బాబాయ్కే? ఉరుకు పోయి చెప్పిరా. శేఖర్ మళ్ళీ మిస్ అయింది అనుకో, మళ్ళీ ఏం చేస్తావు నాకు అర్థమైతే. ఇంత మెల్లగా తీస్తున్నాందిరా. బాయ్ బాయ్. పాపం వాళ్ళ అమ్మ ఎంత ఎదురు చూస్తుందో ఇంటికాడ. చిన్ను బాయ్. చిన్ను సరేనా? బాయ్ 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 రే. బాయ్. ఆగ్రా మంచి కూర్చోలే ఆగ్రా. బాయ్ బాయ్ చిన్ను బాయ్. బాయ్. లారీ లెక్కి నువ్వే బొంగ బల్లి పూల వాసన ఓ బావా నిన్ను చూడకుంటే. ఏమైంది ఏమైంది జ్యోతి? చూసినావా బావా అంటున్నావు ఎందుకు? గిచ్చుతుంది బావ. ఇగో ఎట్లా తెలుసా? ఇగో ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా బావ. ఇగో ఇట్లా గిచ్చుతుంది బావ. ఎట్లా తెలుసా? ఎట్లా? అన్నేమో కొరుకుతే పండ్లు అచ్చులు పడ్డాయి బావ. పండ్లు అచ్చులు పడ్డాయి బావ. కొరికినప్పుడు ఎవరికైనా పడతాయి అచ్చులు. కొరికినప్పుడు ఎవరికైనా పడతాయి అచ్చులు. మరి ఎందుకు పడుతున్నావు జ్యోతి? ఎందుకు దొరుకుతున్నావు? నేను కొరుకుతాను. ఒకసారి నువ్వు కొరికితే బుడ్డే హాస్పిటల్ పోయేడు జ్యోతి. మీ పిల్లలు ఏం పోరుతాయి? మన భయమతో బుడ్డే హాస్పిటల్ పోయి టీటీ ఇప్పించుకున్నానికి పోదాం పారా. మా ఇంటికి వస్తాన్నది సపరేట్ తీసి పోంది పోంది వదిలే పోంది పోరా. నాన్న పోయినప్పుడు పోదు తీరా. ఏమొద్దురా? వద్దు. వస్తావా రా? పోదాం వద్దాం. ఇప్పుడు వస్తా అంటే కదా. తోలుకోపోయా ఇప్పుడు తోలుకోపో పోరా. ఇక రానంటుంది జ్యోతి వదిలే. ఇక వచ్చేసిన బావా ఐస్ క్రీమ్ మరి ఏమన్నా నిజంగా నిజాయితీగా చాక్లెట్ ఇప్పిస్తాను. వద్దు చాక్లెట్ కూడా వద్దు. తింటే ఏమవుతుంది చూసినావా? ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది చూసినావా బావ? ఎట్లా ఫోన్ తినని చూసినావా? జ్యోతి మస్తు ఇచ్చిన జ్యోతి. ఎర్రగా ఎర్రగా అయింది అతి. ఎర్రగా అయింది అతి. అట్లా పోతావు జ్యోతి? ఇసుకబడతారా? ఓకే ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ. నాన్న పోయినప్పుడు నాన్న ఇగో చూడు నాన్న రేపు పొద్దున నీళ్ళు పట్టనీక పోతాడు కదా, అప్పుడు పోయినప్పుడు సరేనా? బస్సు ఉంది వచ్చి అసలు పోయిందా? బస్సు 4:30కు మా ఊరిని ఉంటుందని చెప్పినాను. ఇంకా 3 నిమిషాలు ఉంది కదా జ్యోతి. 3 నిమిషాలు అంటే ఇట్లా నారాయణపూర్ మీకు పోవాలి.
5 నిమిషాలు పోయి ఈరోజు లేట్ పోయిందాం బస్సు. పోదు. సరే తీసేసి నడు నాని. పైసలు అత్తిచ్చిన పైసలు ఇక అట్రా నా దగ్గర కూడా ఇక నాని ఇక అవన్నీ డబ్బాలు వేసుకోపోనాను. చూసిన పైసలు కూడా కింద వాడిపోతున్నాయి. నడు బట్టలు గడివా ఆమెనా. వావ్ నానిగా తవ్వంత పిల్లుంటే తల్లికి ఆసరా ఇదేనేమోరా నాని అంటుండే ఈ మాట. ఓకే పాసు పోయినట్టే ఇక నువ్వు విడితే. ఎవరు చెప్పారు నాని ఇట్లా నీకు? ఏడ చూసినావురా? ఏందట పిన్ని పోయినది విడుతున్నావా? మరి ఇలా ఒకటే రోజు కాదు, పిన్ని ఆడు ఉన్న రోజులు నువ్వే జాడియాలి. సరేనా? చూద్దాం. ఏదో నీళ్ళలో ఆడాలి కాబట్టి ఆమె అంతే. డ్రెస్ కింద అంటుంది నాని, జాగ్రత్త. పోతురా చది ఎట్లా పోతురు? బండి మీద పోతురా? ఢిల్లీ వాటర్ బాటిల్ తీసుకున్నావా? ఏ వాటర్ బాటిల్ తీసుకున్నావు? ఏ ఆమెకి వస్తా సప్న ఇట్లా పడుతుంది బా. ఇంకా మనం పట్టినట్టుగా మస్తు పని చేస్తుంది నాన్నగారు. బాయ్ వద్దు. బాయ్ జ్యోతి. సుందర మళ్ళీ మాకు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది అన్నారా? బోర్ కొడతలేదు. ఎక్కువనే ఏమో మన ఊరే అంటాడు. మా ఊరా? ఏడుంటాం వీళ్ళు? బాగున్నాయి. బిల్లు చెప్పిన పని ఎట్లుంటుంది తెలుసా? బిల్లు కూడా అట్లా చూసినావా? 800 అయిపోయే పని 8,000. 8,000? అజ్జుడు లాస్ట్ మూల జూమ్ చేయి. అదే లాస్ట్ కదా. ఇంకా అవతలకి ఉంటుంది అటు. ఆడికి వెళ్ళి ఆ నుంచి ఇవన్నీ వీడికి వెళ్ళి మళ్ళీ ఇటురా. ఇన్ని అయినా కట్టిందనా? అటు లాస్ట్కి లెక్క పెట్టు. లాస్ట్ అంటే ఫస్ట్ అమ్మం కాడ. ఇన్ని గనము ఎందుకే అంటే ఇంటలేదు. ఎందుకు మరి ఇవన్నీ ఇప్పుడు ఒక ఆవుకి ఎన్ని గనమా అన్న మరి? అప్పటికి గడ్డి దొరకదు. అది కట్ట మరి దొరకనప్పుడు ఇంకేడి పోలేము మరి. పెద్ద మామూలు ఉంది, చిన్న మామూలు ఉంది. వాళ్ళకి పర్లేవా? ఒక ఆవు ఎంత తింటుంది చెప్పలేము. అరే ఇప్పుడు ఈ మోయనికి ఎంత దూలు తిరుగుతుందో తెలుసా? ఇప్పుడు వీడికి వెళ్ళి మడికట్లకి వెళ్ళి మోసుకురావాలని మేసుకొని వచ్చి ఆడ పోయాలి. మబ్బులు లేవాలి. ట్రాక్టర్లు వేసి బెటర్ గానా? ట్రాక్టర్లు అయినా ఎట్లా పోతుంది? ట్రాక్టర్ వెళ్ళి తిరగదు. మోయాలి ఈ మనుషులు మోయాలి. ఇంత రిస్క్ పెట్టుకుంటూ ఏందో పోయి ఏం అర్థమవుతలేదు. జేసీపీ వచ్చింది ఇవాళనే పోయి మళ్ళీ చేసి ఆడ కాలువ తిప్పిద్దాం అనుకున్నాం. ఇప్పుడు గడ్డి వచ్చింది, అనవసరమైన ఖర్చులు 4-5 వేలు వేస్ట్. కానీ గడ్డి ఇక పప్పు ఏమంటాడంటే ఒకటే మాట. ఇప్పుడు ఒకవేళ మనం కొన్నాం, అప్పుడు అమ్ముకుంటే ఒక కట్టకి ఇప్పుడు మనకు 30 రూపాయలు పడ్డది. గడ్డి కొననీకి మళ్ళీ సపరేట్, ఇది మొయ్యనీకి మళ్ళీ సపరేట్. అంటే డబల్ వస్తాయి అన్నట్టు అంటుండు. అమ్ముతారా మళ్ళీ ఇంకా కొన్నాక? అదే అంటే మళ్ళీ దాన్ని తీసుకుపోవాలి, ఒక దగ్గర వేసుకోవాలి, మళ్ళీ కవర్ కప్పాలి, వర్షం తడుగు కూడా చూసుకోవాలి. అవును. ఇన్ని కానీ చెప్తే పప్ప ఇంటలేడుగా. సరే పోంతి అన్నట్టుగా నేను కూడా చెప్పేసి సరే అని పప్ప ఇంటికి. ఇప్పుడు టైం వచ్చేసి 8 కావస్తా ఉంది. ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండే ఈరోజు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడు వచ్చేసి ఇగో పాలు. ఈరోజు మనకు ఆవు ఇచ్చిన పాలు ఇన్ని ఇచ్చింది. రోజు గీడికి ఇస్తుండే, ఈరోజు వీడికి ఇచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. అంటే ఆ పాలను కూడా తీసుకోలే, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేడేసరికి వచ్చినాయి. ఇక దాంతోపాటు రెగ్యులర్గా చాయ్. ఇది వచ్చేసి పెరుగుకి సంబంధించింది. ఇక నాకు వీళ్ళు పెట్టినట్టు ఈరోజు వావ్ నిన్న మిగిలిన వడలు ఈరోజు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఏడన్నా ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఖరాబ్ అవుతాయి, మళ్ళీ ఎక్కువ తీరలేము మనం. ఇది అన్నిటికంటే ఎక్కువ అమ్మకి ఇది ఇష్టం. ఇది ఒకటి మినపవడలు, ఇది ఎక్కువ ఇష్టం అమ్మకు, అందుకని చెప్పేసి మ్యాక్సిమం చేస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. ఇది వచ్చేసి ఇది ఏమంటారు, పకోడీ. సూపర్ ఉంది పకోడీ. ఇది కూడా ఒకటి తిందాం, ఎట్లుంటుంది టేస్ట్ చూద్దాం. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు సప్న? పొద్దు అలా చాయ్లో పూరీలు వేసుకొని తింటున్నావు. మురుకులు చేయలే ఈసారి? పోయినసారి చేసినావా? అప్పుడెప్పుడు ఒకసారి 3వ నెలల్లో 2వ నెలల్లో
చేసి పెట్టిన అంటే మళ్ళీ చేస్తలేను ఇక మురుకు. ఇవే పూరీలు ఆలుగడ్డ బజ్జీలు ఇవే అవుతున్నాయి. ఎన్ని గెలవ నీ ఇష్టం. పోవాలి బాబా. తప్పదా పోవడం? నేను రోజు చెప్పు మరి. ఆడ ఆల్రెడీ మాట ఇచ్చేసి వస్తున్నామా. మరి ఎట్లా సాయంత్రం ఏడో పరిస్థితి? తమ్ముడు ఆలతారు ఇంటికాడ, నేను మా అత్తగారి ఇంటికాడ. మరి వీడియో ఎవరు తీయాలి? తెలియదు ఆడ ఎట్లుంటుందో పరిస్థితి. అటు పోయినప్పుడు ఆడ వీడియో తీస్తే కూడా మంచిగా ఉంటుండే. వాళ్ళకి కూడా ఒక గుర్తింపు కదా. ఇప్పుడు ఫ్యామిలీ అందరు కలుస్తారు, మొత్తం 80 మంది కలుస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక రిమెంబర్ గుర్తుంటుంది కదా మంచిగా. బాగుంటుంది. ఒక 40 మందికి ఇష్టం ఉంటుంది, ఇంకో 40 మందికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాను చెప్పు. అది కూడా కరెక్టే. మళ్ళీ మన కాస్త మస్తుగా అనుభవాలని. కరెక్ట్. అది కూడా అందుకని తమ్ముడే తీసాడు అత్తగారి ఇంటికాడ. సో మా పెద్ద బొమ్మది, మా పెద్ద మామ వచ్చిండు. సో మా చిన్న మామ ఇట్లా ఉన్నాడు. పాపం చిన్ను పోయింది. ఇల్లంతా దోడు మంచిగా అలవాటు అయ్యింది ఇంట్లో. ఏ టైంకి ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు స్వప్న. అంతే. కానీ మస్తు 15 రోజుల కంటే ఎక్కువనే ఉన్నాడు. మొత్తం అలవాటు అయిపోయింది, ఇల్లు మొత్తం అలవాటు అయిపోయింది మనకి. ఏడపోయినా ఏ సామాన్లు ఉంటాయి కూడా తెలిసిపోయినాయి. ఏం చేతి ఒక్కదాని తింటున్నా? ఏం చేతి ఇంతలేనన్నా తాగుతున్నా. ఏం వేసుకున్నావా? ఏం వేసుకోలేదు. చాయ్లో పూరీలు ఉన్నాయా? పూరీలు వేసుకోదా? ఏమొద్దుగా. అదేం చేతి కలర్ మస్తు వచ్చినది. ఇక్కడ ఎండల పని చేస్తున్నా కూడా మస్తు కలర్ ఉన్నావు. మెసేజ్ ఉండేది మస్తు ఉపయోగపడుతుంది నీకు. బొగ్గు నాకన్నా ఎక్కువ బొగ్గు అవుతుంది. అంత సీన్ లేదు, నాకన్నా నేనే బెటరు. నేను కూడా తెచ్చుకున్నా మైసూర్ గార్డెన్ నిన్న డిమార్ట్లోకి వెళ్ళి. నా సబ్బుల దగ్గర రావద్దు నువ్వు. అందుకని నా సబ్బు నేను సపరేట్ తెచ్చుకున్నా. జ్యోతి 5 సబ్బులు తెచ్చుకున్నా. నా పొడుగు ఉంటాయి నీ రౌండ్. నీ రౌండ్ ఒక్కటి కూడా నాకు కనిపించదు. నీ సబ్బు నువ్వు వాడుకో, నా సబ్బు నేను వాడుకుంటా. అర్థమవుతుందా? ఎప్పుడు ఎవరు లేదు చూసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి అందరేమే అవసరం లేదు. నాకు అవసరమా మరి? ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక్కరి స్టార్ట్ చేసిన జ్యోతి. నీకన్నా తెల్లగా అయితే నాకు కదా నెల రోజుల్లో చూపిస్తా. అయినా నువ్వు రెగ్యులర్గా వాడవుగా. నువ్వు రెగ్యులర్గా స్నానం చేస్తావు. నువ్వు నెలకు ఒకసారి స్నానం చేస్తావు. అది నేను పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేస్తున్నా ఇప్పుడు. కనీసం అందుకని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. మేము పోతున్నాం మరి, జాగ్రత్త నాన్న. సరేనా? నువ్వు నీళ్ళు పట్టి వచ్చే లోపు మేము ఈయనే ఉంటాము. నువ్వు వచ్చిన తర్వాతనే మేము పోతాం. నాన్న దొరికిపోతావు నాన్న. మరి గిత్త పూర్తిగా దొరికిపోయి ఏం చేస్తావు జ్యోతి? ఏ వద్దు కానీ బండి మీద వస్తేనే మన ఇల్లు దాటిన అంతే. ఇక్కడికి చుట్టుకొచ్చింది, ఉరికొచ్చి బండి మీద నించింది. అత్త కోడలు అనుబంధం, జన్మ జన్మజ సంబంధం. మళ్ళీ ఏంటి వచ్చినాయి షార్ట్ ఒక షార్ట్ తీసుకోవాలండి. అబ్బా అన్న చెప్పన్నా. అబ్బా అన్నట్టు అబ్బా అన్న 5 సంవత్సరాలు ఏంటి అవి? జ్యోతి ఇప్పి జ్యోతిని అడిగి వావ్ నాని అనక జ్యోతికి గ్లాస్ తమిళ పోతుందా? వావ్ ఎవరికి నాని అనక మస్తు ఉంది. ఇట్లాంటి స్టైల్లో నాకు చాలా ఇష్టం. ఇది బెలూన్. ఏది ఎట్లా వస్తుంది బెలూన్? కింద పడితే ఎట్లనే మళ్ళా ఎందుకు పడుతుంది? ఏం పడదు. దీంట్లో కలర్లు వస్తాక నువ్వు పట్టుకున్న దాంట్లో కూడా కలర్లు. అది బాగాలేదు. ఇది బాగుంది. ఇది ఇంట్లో కలర్స్ ఉంటాయా? మస్తు ఉంది. ఇలాంటివి తీసుకో అప్పుడు. అలాంటి వద్దు, బెలూన్ వద్దు. ఇలాంటి తీసుకో. ఇగో ఇది కూడా తీసుకో. ఇది బాగుంది. ఈ 3 కూడా బాగుంటాయి. నాని గారికి ఏ కలర్ వేసినా బాగుంటుంది. టీషర్ట్ కూడా వస్తుంది. టీషర్ట్లు ఉన్నాయా దానికి? టీషర్ట్ ప్యాంటు 190 పడుతుంది. గిన్ని రోజులకు వచ్చిన ఏందన్నా ఎండాకాలం మొత్తం అయిపోయినాక. తిరుగుతున్నాం. ఆమె స్కూల్ రేపు మా స్కూల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. రైట్ పర్ఫెక్ట్. కానీ తల పడుతుందా ఆమె? దీనిలో పట్టదానా? 5 years. చోట పెద్దగా. రైట్ ఓకే. పెద్దగా అవుతుందా ఏంటి సప్న? ఓ మమ్మీ పెద్దగా అవుతుందా ఏంది ఇది? లేచి వచ్చినాక అదే అంటది. ఓ మమ్మీ పెద్దగా అవుతుందా ఏంది ఇది? పెద్దగానే ఉంది. మరి లూజ్ కాగల. ఒకసారి లేపు చూపిస్తే అయిపోతుందిగా. మళ్ళీ తీసుకున్న తర్వాత లూజ్ అయితే నేను లేపా. ఇప్పుడు ఏమంటుందో ఏమి? ఇప్పుడు నువ్వు తోలుకోతావా? నువ్వు తోలుకోవా నీకు కాదు జ్యోతి.
టైము 8 అవుతుంది, 8:05 అవుతుంది, ఇంకా లెవెల్ ఏమే ఎటు పోయింది మే కనిపిస్తలేదు. నానిగా లేచి ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నావా? అక్కడ నీకోసం బట్టలు తీసుకుంటుంది మమ్మీ. దా ఉరికే దా, నైట్ ప్యాంట్లు జుబ్బాలు వచ్చినాయి. దా నువ్వు లేవలే అనుకున్నారా? లేపుదామని వచ్చేదామని అనుకున్నా. రా లేవు. దా 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 దానా కిరణ్షమ్మ దుర్గమ్మ లేరమ్మా, లేమ్మా. మమ్మీ వెయిట్ చేస్తుంది నీకోసం ఆడ. స్వప్న ఒకసారి చెప్పు బట్టలు తీసుకుంటున్నాని. అవు దా కొత్త బట్టలు నీకు దా దామా దానా 8 గంటల దాకా వండుకుంటారు అట్లా. లే దా నీకోసం ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన లేవురా. ఎత్తుకోవాలా నువ్వు ఎదుగుతావా? అబ్బా ఈమె స్టైల్ చూడు, పండుకొని పడుతుంది రమ్మంటే. నీకు బట్టలు వచ్చినాయి నాన్న, తీసుకుంటారా? ఎత్తుకుంటుందా రావా? నీ ఇష్టం, నేనేం పోతున్నా. బాయ్. వస్తారా లేకపోతే లేదు. స్వప్న ఆయన నిలగొట్టేసే పొమ్మని చెప్పి ఆమె వద్దట. ఆమె లేస్తలేదు, ఆమె వదిలే పోంతి. ఆమె బాగుంది చదువుతుంది కానీ పెద్దగా అవుతుంది తెలుసా? కరెక్టేనా? అవునా? అది పెద్దగా అవుతాయి కానా? ఇవి సరిపోతాయా? లేచి వచ్చి ఎడల్లో పడ్డా చూడు. ఓ బట్లాడించుకుంటుంది. ఏం సంతోషం మరి? రావాలి కదా సంతోషం ఉంటే. ఇది బాగుంది చూడచ్చు స్వప్న. మీడియమా? చిన్న అయితే ఎట్లా? హలో